మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇంపాక్ట్ చాలా బాగానే పనిచేసింది. దాని ఫలితం ఆస్ట్రేలియా లాంటి చోట్ల నుంచి ఇది ఆస్ట్రేలియన్ కన్సల్టెన్సీ సంస్థలు లేకపోతే ఆస్ట్రేలియన్ రీసెర్చర్స్ భారతదేశాన్ని గురించి లెక్క కడుతున్నది ఏంటంటే ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళ అంచనా ప్రకారం ప్రపంచంలో టాప్ 5 దేశాల్లోకి భారతదేశం వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి దాంట్లో. ఇందులోకి చెక్ చేసుకుంటే అడ్వాన్స్డ్ కాంపోజిట్ మెటీరియల్స్ విషయంలో చైనా నెంబర్ 1 ఉంటే నెంబర్ 2గా ఇండియా ఉంది. యూరోపియన్ యూనియన్ నెంబర్ 3, అమెరికా నెంబర్ 4 ఉంది, సౌత్ కొరియా నెంబర్ 5కు ఉంది. అట్లాగే అంటే వివిధ సెక్టార్లో చూసుకుంటే అయితే అన్నిట్లలో చైనా నెంబర్ 1గా ఉంది. ఏది అడ్వాన్స్డ్ కాంపోజిట్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్, అలాగే కోటింగ్, హై స్పెసిఫికేషన్ మెషినింగ్ ప్రాసెస్, నానో స్కేల్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐదిట్లో కూడా చైనా నెంబర్ 1గా ఉంటే ఇండియా వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ కాంపోజిట్ మెటీరియల్స్లో అట్లాగే హై స్పెసిఫికేషన్ మెషినింగ్ ప్రాసెస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్లో అట్లాగే కోటింగ్స్లో యూరోపియన్ యూనియన్ సెకండ్ ప్లేస్లో ఉంటే నానో స్కేల్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అమెరికా సెకండ్లో ఉంది. ఇట్లా లెక్క చూసుకున్నప్పుడు ప్రతి అంశంలో కూడా టాప్ 5లో భారతదేశం చోటు చేసుకోవడం అన్నటువంటిది కీలకమైన అడుగు అవుతుంది.